రైతు సోదరులకి గుడ్ న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటిన తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు మొదలయ్యాయి. మరో 2 days, మరో 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాదు, మల్కాజ్గిరి, మేడ్చల్, నల్గొండ ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 2 నెలల కాలంగా ఖరీఫ్ మొదలైన తర్వాత ఇంతవరకు తెలంగాణలో సరైన వర్షపాతం నమోదైన సందర్భాలు లేవు. ఏదో అరాకొరా వర్షాలు తప్ప. ప్రాజెక్టుల్లో కూడా పెద్దగా నీరు వచ్చింది కూడా లేదు. ఇప్పుడిప్పుడే కృష్ణానదిలో అజూరాల ప్రాజెక్ట్ అయితే నిండింది. శ్రీశైలం ప్రాజెక్టుకు రోజుకు ఒక 2-3 TMCలు వస్తూ ఉన్నాయి. అది రాబోయే 24 hours ప్రతిరోజు ఒక 6 నుంచి 7 TMCలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ భీమా నది నుంచి ఉజ్జయిని ప్రాజెక్టులో పెద్ద ఎత్తున వాటర్ రిలీజ్ చేశారు. నారాయణపూర్లో కూడా కొంత వాటర్ రిలీజ్ చేశారు. ఇక వాతావరణం మనం పరిశీలించినట్లయితే వాయుగుండం తెలంగాణలో విస్తారంగా వర్షాలు తీసుకొచ్చింది. వాయుగుండం అయితే తీరాన్ని దాటింది. గడిచిన 24 hours హైదరాబాదు, సికింద్రాబాదు సమీప ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్లో అంతా ట్రాఫిక్ జామ్, జంట నరకాలు. ఇక NDRF బృందాలు కూడా రంగంలో దిగాయి. ఏటూరు నాగారం, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో గరిష్టంగా 9.64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం అతి భారీ వర్షం అని చెప్పవచ్చు. తెలంగాణలో వాయుగుండం ప్రభావం తీవ్రంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాబోయే 2 రోజులు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తాజాగా రిలీజ్ చేసిన రిపోర్టు ప్రకారం ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలతో సహా 16 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ 16 జిల్లాలకి. ఈరోజు కూడా ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కావచ్చు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరం ఇప్పటికే జల దిగ్బంధనంలో ఉంది. హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లాలో 9.64 సెంటీమీటర్లు, ఆదిలాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులను ఆదేశాలు జారీ చేశారు. NDRF బృందాలు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రజలను రక్షించడానికి NDRF బృందాలను కూడా మోహరించారు. ముఖ్యంగా కొత్తగూడెం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఈ బృందాలను ఎక్కువగా డిప్లాయ్ చేశారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ రైతులకి భారీ వర్షాలు శుభవార్తను తీసుకురాబోతా ఉన్నాయి. ప్రాజెక్టుల్లో కూడా నీరు చేరుతా ఉంది. రైతులు ఆరుతడి పంటలు వేసుకోవడానికి వాతావరణం అనుకూలిస్తూ ఉంది. దయచేసి వరి సాగుకు మాత్రం మొగ్గు చూపవద్దు. ప్రభుత్వం కూడా హెచ్చరించింది. శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు, వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు, మంత్రి కూడా చెప్పారు, ముఖ్యమంత్రి కూడా చెప్పారు. రైతులు వినండి, వరి సాగుకు దూరంగా ఉండండి. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.